శ్రీమాత్రే నమః. ఈరోజు ద్వాదశ రాశుల ఫలితాలని చూద్దాం. 12 రాశుల వారు ఈరోజు ఎలాంటి ఫలితాలు పొందబోతున్నారో వివరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈ రాశి వారికి సంబంధించి ఈరోజు అన్ని రంగాల వారికి ప్రతికూల వాతావరణం ఉంటుంది. ఆదాయం సరిపడినంత ఉండదు. బంధుమిత్రులతో తొందరపడి మాట్లాడడం మంచిది కాదు. లేని ఎడల మాట పట్టింపులు, వివాదాలు వచ్చే అవకాశాలు సమృద్ధిగా కనిపిస్తున్నాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. దూర ప్రయాణాలు ఇబ్బందికరంగా సాగుతాయి. తదుపరి వృషభ రాశి. ఈ రాశి వారికి ఈరోజు వ్యాపారములలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కొన్ని వ్యవహారాలలో ఆకస్మిక విజయం సాధిస్తారు. వృత్తి ఉద్యోగాలలో నూతన పదవులు పొందుతారు. చిన్ననాటి మిత్రుల నుండి శుభకార్యములకు ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి రుణాలు తీర్చగలుగుతారు. తదుపరి మిథున రాశి. ఈ రాశి వారికి ఈరోజు బంధుమిత్రుల నుండి కొన్ని ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. జీవిత భాగస్వామితో శుభకార్యాలలో పాల్గొంటారు. నిరుద్యోగులు అంది వచ్చిన అవకాశములు సద్వినియోగం చేసుకోవాలి. వ్యాపారాలలో నూతన ప్రణాళికలు అమలు చేస్తారు. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో మీ పనితీరుతో ప్రశంసలు పొందుతారు. తదుపరి కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈరోజు వృత్తి ఉద్యోగాలలో అనుకున్న లేదా చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కావు. దూరపు బంధువుల నుండి ఊహించని వార్తలు వినవలసి వస్తుంది. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ముఖ్యమైన పనులు నిదానంగా సాగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. లేని ఎడల ఆకస్మిక ఇబ్బందులు ఎదురవుతాయి. తదుపరి సింహరాశి. ఈ రాశి వారికి సంబంధించి ఈరోజు వ్యాపార లావాదేవీలు నిరాశపరుస్తాయి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. రుణ సమస్యలు పెరుగుతాయి. దూర ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త వహించాలి. కుటుంబ సభ్యుల ప్రవర్తనలో మార్పు కనిపిస్తుంది. ఉద్యోగమున పని ఒత్తిడి పెరిగి సమయానికి నిద్రాహారాలుండవు. తదుపరి కన్యా రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. పాత బాకీలు తీర్చగలుగుతారు. ప్రముఖుల పరిచయాల వలన అనుకున్న పనులు వేగంగా పూర్తి చేస్తారు. ఆప్తుల నుండి అందిన అరుదైన ఆహ్వానాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. అవసరానికి ధన సహాయం అందుతుంది. వ్యాపార విస్తరణలో ప్రయత్నాలు ఫలిస్తాయి. తదుపరి తులారాశి. ఈ రాశి వారికి ఈరోజు ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వాహన కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. సోదరుల నుండి విలువైన సమాచారం సేకరిస్తారు. వృత్తి వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. తదుపరి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆలోచనలలో స్థిరత్వం ఉండదు. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. బంధుమిత్రులతో మనస్పర్ధలు పెరుగుతాయి కాబట్టి జాగ్రత్త వహించాలి. ఇంటా బయట ఒత్తిడి పెరిగి మానసిక సమస్యలు కలుగుతాయి. చేపట్టిన పనులలో అవరోధాలు తప్పవు. వృత్తి వ్యాపారాలు నిదానిస్తాయి. ప్రయాణాలు అంతగా కలిసిరావు. ఉద్యోగమున అధికారుల ఆగ్రహానికి గురి అవుతారు. తదుపరి ధనుసు రాశి. ఈ రాశి వారికి సంబంధించి ఈరోజు దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలు మరింత మందకొడిగా సాగుతాయి. ఆర్థిక వ్యవహారాలలో ఆశించిన రీతిగా ఉండవు. కుటుంబ వాతావరణం చికాకుగా ఉంటుంది. ఉద్యోగమున అధికారులతో ఆలోచించి మాట్లాడడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాలలో సమయానుకూలంగా నిర్ణయాలు అమలు చేయలేరు. తదుపరి మకర రాశి. ఈ రాశి వారు ఈరోజు బంధుమిత్రులని కలుసుకొని గృహమున ఆనందంగా గడుపుతారు. ఇంటా బయట మీ ప్రవర్తనతో అందరినీ ఆకట్టుకుంటారు. సంఘంలో ప్రముఖుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఆశించిన పురోభివృద్ధి కలుగుతుంది. సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. తదుపరి కుంభరాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వ్యర్థంగా మిగులుతాయి. సోదరుల నుండి ధనపరంగా ఊహించని చిక్కులు కలుగుతాయి. జీవిత భాగస్వామితో ఊహించని వివాదాలు కలుగుతాయి కాబట్టి జాగ్రత్త వహించాలి. ఆర్థికంగా ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండడం ఉత్తమం. తదుపరి మీనరాశి. ఈ రాశి వారు ఈరోజు నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి సంబంధిత వివాదాలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. వృత్తి నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు అందుతాయి. దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారు. చేపట్టిన పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల ఫలితాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.